హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు చాలామందికి పరిచయం అవసరం లేని పేరు. ఈ రఘురామకృష్ణరాజు గారికి పదవిని అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఉపసభాపతిగా శాసనసభకి ఈయన డిప్యూటీ స్పీకర్గా అయితే కనుక ఈయనకి ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయన పంట పండిందండి. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం అంత కాదు. మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఏంటి నిరాటంకరంగా పట్టువదలను బట్టి విక్రమార్కుల్లాగా పోరాటం చేసిన వ్యక్తుల్లో రఘురామకృష్ణరాజు గారు ఒకరు. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టి అసలు ప్రెస్ మీట్ రఘురామకృష్ణరాజు గారు అంటే గొడవలు పోద్దేమో. ఎందుకంటే అలాగా 1-2 కాదు కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టిపడిన కాబట్టి రెబల్ ఎంపీగా మంచి పేరైతే సంపాదించాడు. దేంట్లో కూటమిలో మంచి గ్రిప్ అయితే సాధించాడు. కాబట్టి ఏదైనా ఎక్కడున్నా తన ముద్ర అయితే ఉండాలనుకుంటాడు రఘురామకృష్ణరాజు గారు. కాబట్టి ఇలాంటి రఘురామకృష్ణరాజు గారికి ఇలాంటి పదవి వరించడంతో ఆయన ఆనందానికి పట్టపగ్గాలు ఉండకపోవచ్చు నాకు తెలిసి. కాబట్టి అధ్యక్ష అని పిలిపించుకోబోతున్నాడు చూసారా, ఆ కిక్కే వీరబ్బా అంటాడు ఆయన ఖచ్చితంగా. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాడని ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు కాదు వైసీపీని చాలా ఇబ్బందులు గురి చేశాడని వైసీపీ చెప్తా ఉంటారు. కాబట్టి అందు గురించో ఏంటో తెలియదు కానీ ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన కేసుల్లో రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు కూడా అది హీరింగ్ వచ్చినట్టుంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారిని లోపలేసి కొట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. నిజంగా వాస్తవం అనిపిస్తుంది నాకు చూస్తే. ఎందుకంటే ఆయన కాళ్ళు కూడా బబ్బులెక్కేసి బయటకు వచ్చినప్పుడు లోపల నుంచి ఆయన నడవలేకుండా బయటకు వచ్చాడు ఆయన. కాబట్టి నన్ను కొట్టించాడు మొర్రో, నన్ను కొట్టాడు మొర్రో అని ఆయన కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు నడుస్తుంది మొత్తానికి. కానీ దాని మీద సరైన ఆధారాలు లేవనుకోండి. మొత్తానికి ఎలాగైతేనండి ఇలాంటి రఘురామకృష్ణరాజు గారికి ఏంటి అధ్యక్షను పిలిపించుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నిజంగా రఘురామకృష్ణరాజు గారికి దక్కిన ఒక అరుదైన గౌరవంగా ఆయన భావిస్తున్నాడు. అలాగే ఆయన అభిమానులు మామూలు అభిమానులు కాదు, రఘురామకృష్ణరాజు గారికి డైహార్ట్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈయన చేసేది ఎంపీ అయినా కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే అయినా కానీ లేని ఏ కేటగిరీ అంటే ఏముండదు. ఎలా అంటే ప్రతి దాంట్లో నేను ఉన్నాను అని ఖచ్చితంగా అంటాడు ఆయన. రీసెంట్గా ఆయన మీద జరిగినటువంటి పెద్ద గొడవ ఏంటంటే కనుక దళితుల్ని కించపరిచినటువంటి ఒక అంశం. నిజంగా ఏంటంటే అంబేద్కర్ బొమ్మని అది ఫ్లెక్సీని చింపేసి దాని మీద చాలా రాద్ధాంతమే జరిగింది. ఆ టైంలో అవసరమైతే రఘురామకృష్ణరాజు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారేమో అని చాలామంది అనుకున్నారు. ఇలా వివాదాలకి అంటే తన పార్టీ కావచ్చు ఎదురు పార్టీ కావచ్చు అంటే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఈయనకి అనవసరం. వివాదాలకి క్యారప్ అడ్రస్గా కొన్నిసార్లు ఈయన నిలుస్తాడు. అదైనా ఆ విధానం అనుకోవాలి ఏమనుకోవాలి తెలియదు. మొత్తానికి ఎలాగైతేనండి రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అని పిలవబోయే రోజు దగ్గరలోనే ఉందండి. నిజంగా ఆయన మరి మనం మామూలుగా మాట్లాడితేనే ఆయన సరిగా అదే మొత్తానికి అధ్యక్ష అని పిలిపించుకుంటాడు ఆయన, అది మాత్రం పక్క. కాబట్టి రఘురామకృష్ణరాజు గారి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నట్టు చాలా మటుకు సమాచారం. చూస్తున్నా మీరు అందరూ కూడా రఘురామకృష్ణరాజు గారి గురించి మీకేం తెలుసు అసలు RRR. కాబట్టి ఈయన విషయం ఇలాగ అధ్యక్ష అని పిలిపించుకోవడానికి అర్హుడేనా అనేది నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా పక్కాగా మీ అభిప్రాయం తెలియజేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.